కాంగ్రెస్ పార్టీ హవా ఎలా అయితే కొనసాగిస్తుందో బీఆర్ఎస్ కూడా అలాగే గట్టి పోటీ ఇస్తుంది. మనతో పాటు ఈ మున్సిపల్ ఎన్నికల గురించి డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మూర్తి గారు. నమస్తే సార్, వెల్కమ్ టు మెగా 90. నమస్తే అండి సార్, మున్సిపల్ ఎన్నికలు రిజల్ట్ కోసం ఏం చెప్తారు? మేము ముందే చెప్పామండి, ఎందుకంటే మంచి గట్టి పోటీ ఇస్తాం. అదేవిధంగా గత సర్పంచ్ ఎన్నికలు కూడా చూసుకోవచ్చు. దాదాపు 4035 గెలవడం జరిగింది. అందులో కూడా దాదాపు మేజర్ గ్రామ పంచాయతీ 2000 చిల్లర దాకా మీకు గెలవడం జరిగింది. దాని తర్వాతనే ఇన్ఫ్లుయెన్స్ రిపోర్ట్ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తానికైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వెనక తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు ఈ రోజు కూడా రిజల్ట్స్ చూస్తే వార్డుల వారిగా చూసుకుంటే 1000 వాళ్ళు గెలిచి 600 చిల్లర మేము గెలిచినామంటే చూసుకోవచ్చు. 50 కంటే ఎబోనే మంచి పోటీ ఇస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మేము ఆశించిన దానికంటే మంచి ఫలితం వస్తున్నది. కార్పొరేషన్లో కానీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీ విషయంలో కూడా మేము ఎక్కడైతే గెలవాలనుకున్నామో అక్కడ గెలుస్తున్నాము. అదే విధంగా కొన్ని దగ్గర కూడా హంగు కూడా వచ్చింది కూడా చూశారు. చాలా ప్లేస్ లో హంగు ఏదైతే జహీరాబాద్ కానీ, కేసముద్రం కానీ, కోహిర్ కానీ, దేవరకాద్ర కానీ, అలంపూర్ కానీ, ఇస్నాపూర్ కానీ, అమరచింత కానీ, జనగామ కానీ, ఆసిఫాబాద్ కానీ, జమ్మికుంట కానీ, అదేవిధంగా జిన్నారం కానీ, బోధన్ కానీ, వేములవాడ కానీ, గద్వాల కానీ, ఆసిఫాబాద్ కానీ, ఆలియాబాద్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో వాస్తవంగా ధీటైన జవాబు ఇచ్చినాం. అదేవిధంగా అక్కడ కూడా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కూడా మాకు ఖచ్చితంగా ఏదో ఒకటి సిద్ధిస్తుంది. ఇంకోటి ఏంటంటే నోరు మంచి అయితే ఊరంతా మంచి అయినట్టు కంప్లీట్ గా మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి మాట తీరు ఈ ఎలక్షన్స్ లో బాగా ఇంపాక్ట్ చూపెట్టిందని కూడా చెప్తా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నగరాలు తిరిగినప్పుడు ఈయన వదిలిపెట్టిన మాటలు కానీ, ఈయన మాట్లాడిన లూజ్ టాక్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎఫెక్ట్ పడ్డది. ఈ రోజు కూడా వాళ్ళ ఓట్ పర్సంటేజ్ తగ్గడానికి కూడా ఇది కూడా ఒక కారణంగా కాంగ్రెస్ పార్టీ భావించాలని కూడా కోరుతున్నా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరిగినా, ఏ విధమైన ఎలక్షన్ జరిగినా ఇంత ముందు వేరు ఇప్పుడు వేరు. ఎందుకంటే ప్రజలు అప్పుడు అబద్ధాలను నిజాలు అనుకుని ఓట్లేసింది. కానీ మేము ఏదైతే అబద్ధాలను క్లియర్ గా ప్రజల ముందు వివరించినాం. గత 9.5 ఏళ్లలో మేము ఏం చేసిన మున్సిపాలిటీ అని కూడా చెప్పడం జరిగింది. గత 9.5 ఏళ్లలో 121,294 కోట్లు ఖర్చు పెట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన విధానం కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే మేము రాకముందు నగరాలు ఏ విధంగా ఉండే, తెలంగాణకు సంబంధించిన చిన్న చిన్న పట్టణాలు మేము వచ్చిన తర్వాత ఏ విధంగా, అదేవిధంగా సెంటర్ లైటింగ్ కానీ, రోడ్ల విషయాలు కానీ, రోడ్ల విస్తరణ కానీ, అదేవిధంగా కాలువలు కానీ, విద్యుత్ దీపాలు కానీ, వాస్తవంగా చెప్పాలంటే డంపింగ్ యార్డ్లు కానీ, అదేవిధంగా చెత్త రీసైక్లింగ్ విధానం కానీ, వైకుంఠ ధామాలు కానీ, ఓపెన్ జిమ్స్ కానీ, అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు కానీ, వాకింగ్ ట్రాక్లు కానీ, సైక్లింగ్ ట్రాక్స్ కానీ, అదేవిధంగా సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ సంబంధించిన మార్కెట్లు కానీ, ఈ విధంగా ఒక పిక్చర్ తీసుకొచ్చినాము. ఇంకోటి ఏంటంటే నగర వాతావరణాన్ని ఇంకా బెటర్ గా చేసినాం. వీళ్ళు వచ్చిన తర్వాత 24 నెలలుగా వీళ్ళు చేసింది ఏం లేదు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్. అదేవిధంగా వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ చూసుకుంటే ఈ నేల మీద ప్రేమ మీద ఉన్న పార్టీ మాది. ఈ భూముల మీద ప్రేమ ఉన్న పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ. వచ్చిన పనులు చూసుకోవచ్చు. ఏ విధంగా లగచెర్ల భూములు కానీ, వివిధ సంబంధించిన యూనివర్సిటీ భూములు కానీ, మొన్నటికి మొన్న ఉర్దూ యూనివర్సిటీ భూములు కానీ, భూములను దంచుకోవాలి. అదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కంప్లీట్ గా ఏ విధంగా ఉన్నదంటే వాళ్ళ అన్నదమ్ములు, అదే విధంగా మంత్రివర్గంలో కొంతమంది మాత్రమే అభివృద్ధి అవుతుంది తప్ప ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఇంకోటి ఈ ప్రజలు క్లియర్ గమనించుకున్నారు. ఎందుకంటే వాళ్ళ మంత్రివర్గంలో కూడా క్లియర్ గా లుకలు మొత్తం బయటకు వచ్చినాయి. కంతలో తుపాకీ పెట్టి భయపట్టించుకుంటున్నారు. ఎందుకంటే వాటాల గురించి, డబ్బుల గురించి. అంతే తప్ప ఈ ప్రభుత్వము ఓటీపీ ప్రభుత్వం, వన్ టైం పాస్వర్డ్ కాబట్టి మళ్ళీ వాళ్ళు రాదు. మళ్ళీ ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వానికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఉన్న రోజులు దోచుకొని పోదామని మంత్రులు వివిధ సందర్భాల్లో వాళ్ళు కొట్టుకొని కూడా బయటకు వచ్చిన సందర్భాలు. అదే విధంగా సచివాలయం సాక్షిగా కూడా కాంట్రాక్టర్లు మొత్తం పర్సంటేజ్ తీసుకుంటున్నారని వాళ్ళు కూడా అల్లరి చేయడం జరిగింది. అదే విధంగా ఒక మంత్రి పోతా ఉంటే 30% కాడని వాళ్ళే ఎమ్మెల్యే అంటారు. ఇంకోటి ఏంటంటే మేము దినాలకు తద్దినాలు తప్ప కట్టాలేనికి తప్ప ఎమ్మెల్యేలు ఎవరు పిలుస్తారంటే ఎక్కడ కూడా ఏ గ్రామానికి పోయినా కూడా మాకు తీవ్రమైన వ్యతిరేకత అవుతుంది. గన్మెన్ లేకుండా పోతే మాకు గల్లబట్టి కొట్టే పరిస్థితి అని వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు క్లియర్ గా తీర్పిచ్చేది. ఇంకోటి ఏంటంటే ఇంకా 2 సంవత్సరాలు, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కొంచెం ఫేవర్ గా రావచ్చు. ఎందుకంటే ఈ 2 ఏళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతారన్న ఉద్దేశంతో. కానీ లాస్ట్ సంవత్సరం మాత్రం పూర్తిగా మారిపోతుంది. వీళ్ళకు ఓటేసే పరిస్థితి ఉన్నది. వీళ్ళని వాస్తవంగా వీళ్ళ మోకం చూసే పరిస్థితి కూడా తెలంగాణ సమాజానికి ఉండదండి. మీరు ఊహించినట్టుగానే రిజల్ట్ వస్తుందా ఇప్పుడు? 100% అండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు కానీ వాస్తవంగా 116 సంబంధించి మున్సిపాలిటీలో మెజారిటీగా మేము అనుకునే ఖచ్చితంగా మేము గులాబీ జెండా ఎగరేస్తున్నాం. రిజల్ట్ కూడా మీరు చూస్తున్నారు. సాయంత్రం వరకు ఇంకా బెటర్ గా వస్తాయి. ఎందుకంటే చాలా దిక్కుల హంగు కొంచెం అటు ఇటు అయినవి కూడా మాకు ఖచ్చితంగా మాకే వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఈ కౌంటింగ్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్
కారు టఫ్ ఫైట్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి మీరేమంటారు? 100% అండి. ఇప్పుడు అటు దేశంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీకి కానీ, అదే విధంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ ప్రత్యామ్నాయంగా మేమే నిలిచినాం. ఎందుకంటే ఇప్పుడు కనబడుతున్నది. ఇప్పుడు నిజామాబాద్ లో కానీ, అదే విధంగా కార్పొరేషన్ విషయంలో, కరీంనగర్ లో కానీ కాంగ్రెస్ పార్టీ అసలు పిక్చర్ లో లేదు. ఇప్పుడు మేము ఆడ బీజేపీ బలంగా ఉన్న కాడ బీజేపీతో మేము కొట్లాడుతున్నాం, కాంగ్రెస్ బలంగా ఉన్న కాడ కాంగ్రెస్ తో మేము కొట్లాడుతున్నాం, కాంగ్రెస్ బలంగా ఉన్న కాడ బీజేపీ రాదు, అదే బీజేపీ బలంగా ఉన్న కాడ కాంగ్రెస్ రాదు. ఎందుకంటే అంతర్గత ఒప్పందం. వాస్తవంగా చెప్పాలంటే కేంద్రంలో శత్రువులు రాష్ట్రానికి వచ్చారు మిత్రులు అన్న విషయం అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయాలు కూడా స్పష్టంగా తెలుసు. రేవంత్ రెడ్డి, మోడీ, అదే విధంగా అయితే చంద్రబాబు ఈ కనుసన్నలలో రాష్ట్రం నడుస్తుందన్న విషయం కూడా తెలుసు. ఎందుకంటే నీళ్ల విషయంలో కానీ ఇప్పుడు జరుగుతున్న అంశాలు కూడా ఏ విధంగా దోషిపెడుతున్నాడు, ఏ విధంగా గురుభక్తి చూపెడుతున్నాడు అన్నది కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి, ఎందుకంటే ఇప్పటికిప్పుడు వాస్తవంగా ఎలక్షన్లు పెట్టినా కూడా వాస్తవంగా తిరస్కరిస్తారు. ఇంకోటి ఏంటంటే చాలా అంశాలు చూసుకున్నా కూడా పరిస్థితులు అధ్వానమైన పరిస్థితులు 24 నెలలుగా వాస్తవంగా వీళ్ళు చేసిందేం లేదు. ఓన్లీ 5 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, 7 గ్యారంటీలు, ఇవన్నీ ఏం గ్యారంటీలు లేవండి. ఇప్పుడు ఏ గ్యారంటీ లేదు, అసలు ప్రభుత్వానికి కూడా గ్యారంటీ లేదు. 6 గ్యారంటీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీల విషయంలో కూడా నేను స్పష్టంగా చెప్తా, కానీ అది సందర్భం కాదు కాబట్టి నేను చెప్పేటప్పుడే చెప్తాను. గారు, ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గులాబీ పార్టీ నిజంగా జోష్ నింపుతుంది అనుకోవచ్చా పార్టీలో? సర్పంచ్ ఎన్నికల నుంచెల్లే ఏదైతే మా పార్టీకి మంచి బూస్టింగ్ వచ్చింది. నేను మొన్న కూడా చెప్పాను. ఎందుకంటే గ్రామాలతోనే అధికారం కోల్పోయిన మా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గ్రామాలతో అధికారం వస్తుందన్న, గ్రామాలే మాకు తీసుకొచ్చే అధికారాన్ని కట్టబెట్టి. ఎందుకంటే 4035 గ్రామాలు మా చేతిలో ఉంటే మామూలు విషయం కూడా కాదు. ఎందుకంటే ఇవన్నీ స్పష్టంగా గమనించుకుంటే ఏ విధంగా అంటే రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం అని స్పష్టంగా ప్రజలు తీర్పిస్తారు. అదే విధంగా మా నాయకుల్లో కూడా కొత్త ఉత్సాహం నెలకొన్నదండి. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మేమేమైతే ఈ 9.5 ఏళ్ళు ఏదైతే చేసినామో ఇంకా ఏమన్నా చేయాలనుకునే మాత్రం ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు చేసి ఆ రుణం తీర్చుకుంటాం. ఎందుకంటే ఈ రోజు మాతో నిలబడ్డ ప్రజలకు కానీ, మాకు ఓటేసిన ప్రజలకు కానీ, మా కోసం కష్టపడ్డ మా సామాన్య కార్యకర్తల నుంచి అధినాయకత్వం వరకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను నేను. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తన హవాను కొనసాగించింది. అంటే ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ విషయాల్లో చూసుకున్నట్లయితే గట్టి పోటీని ఇచ్చాయి రెండు కూడా, కాంగ్రెస్ కావచ్చు అలాగే బీఆర్ఎస్ కావచ్చు. అయితే కాంగ్రెస్ గెలుపుకు ప్రధాన కారణాలు ఏంటి అంటారు? కాంగ్రెస్ గెలుపు అన్నానండి, అధికారంలో ఉన్నప్పుడు వాస్తవంగా మేము అధికారంలో ఉన్నప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ 90% వచ్చినాయండి. మీరు అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. 2018లో ఏ విధంగా ఏదైతే వాస్తవంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏ విధంగా వచ్చినాయి, దాని తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎట్లా వచ్చినాయి, దాని తర్వాత హైదరాబాద్ గ్రేటర్లు ఎట్లా వచ్చినాయి, దాని తర్వాత వరంగల్ గ్రేటర్లు ఎట్లా వచ్చినాయి, ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్ లో మున్సిపాలిటీలో ఏ విధంగా 90% మీకు గెలిచినామండి. అధికారం ఉన్నప్పుడు 90% రావాలి. 60%, 70% పడిపోతున్నామంటే వాళ్ళు బలహీనమైన పార్టీ, బలహీనమైన ప్రభుత్వానికి ఖచ్చితంగా అనుకోవాలి. ఇందులో పెద్దగా మనం ఆలోచించవలసిన అవసరం లేదు. వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఇక తిరోగమనంగా ప్రయాణిస్తుంది. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కూడా దేశంలో 3 రాష్ట్రాల పరిపాలన ఉన్నది. ఇది హిమాచల్ ప్రదేశ్, దాని తర్వాత కర్ణాటక, అదే విధంగా తెలంగాణ. ఈ 3 మూసుకపోతే కథమే. వాస్తవంగా చెప్పాలంటే దేశంలో లేకుండా పోతుంది. ఇప్పుడు అది కూడా ఆ ప్రమాదం ఉన్నది. ఎందుకంటే నాయకత్వ లక్షణాలు అటు వాస్తవంగా చెప్పాలంటే రాహుల్ గాంధీలో కనబడట్లేదు. ఇక్కడున్న వ్యక్తి అయితే అది ఏ పార్టీ కూడా తెలియదు. ముఖ్యమంత్రి ఎవరికి కొమ్ము కాస్తున్నాడో తెలియదు. బడాబాయి చోటాబాయి ఒకసారి అంటాడు, మళ్ళా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఆయన అంటాడు. మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనప్పుడు మరి ఎన్నికల ముందు నువ్వు అసెంబ్లీ ముందు ఏం మాట్లాడతావు? కాంగ్రెస్ పార్టీ విధానం ఏంది? కాంగ్రెస్ పార్టీ విధానం ఒకటే అండి. కాంగ్రెస్ మొత్తం కంప్లీట్ గా నేషనల్ వైడ్ కాంగ్రెస్ కానీ, అదే విధంగా ఏఐసిసి కానీ, టీపీసీసీ కానీ తెలంగాణ సమాజం మీద, తెలంగాణ నాయకుల మీద, తెలంగాణకు సంబంధించిన మా బీఆర్ఎస్ పార్టీ మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే బీజేపీకి బీఆర్ఎస్ కి పొంతన లేదు. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్పినట్టు వినరు. ఆఖరికి మోడీ వచ్చిన వీళ్ళు గౌరవించారు. కాబట్టే తెలంగాణకు అన్యాయం జరిగింది. మేము వస్తే అట్లుండదు, మేము వస్తే మొత్తం మోడీతోని బాగా దగ్గర ఉంటాం, ఆయన బడాబాయ్ నేను చోటాబాయ్ అని చెప్పిండు. అప్పుడు మాకు వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికల ముందు అసలు దోస్తానే లేదని చెప్పిండు. మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. అంటే అధికారం ఉంటే వాళ్ళగా, అధికారం లేకపోతే వాళ్ళగా, ఇలాగా జనాలు పిచ్చోళం చేస్తే ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ విధానం ఉంటుందండి. మా పార్టీ విధానం ఒకటే. తెలంగాణ సమాజం కోసం ఎంత దూరమైనా పోతాం, ఎన్ని తిట్లైనా తింటాం, ఎన్ని తనులైనా తింటాం, అదే విధంగా ఎన్ని తనులైనా తంతాం, అంతే అండి.
రామ్మూర్తి గారు, ఓవరాల్గా ఫైనల్గా రిజల్ట్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది అంటారు? సాయంత్రం వరకు మనకు క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉన్నది. కార్పొరేషన్లు కూడా పెద్ద పెద్ద కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి, దాంతో పాటు కొన్ని పెద్ద మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి కాబట్టి, ఎక్కువ వార్డులు ఉన్నాయి కాబట్టి వాటి వాస్తవంగా నడుస్తా ఉంది కౌంటింగ్. అదే విధంగా కొన్ని దిక్కుల కౌంటింగ్ లో కూడా 2, 3, 4 ఓట్లు, 15 ఓట్లు ఈ విధంగా చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు కూడా చెప్పాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలు వాస్తవంగా ఒక వెరీ టైట్ ఎలక్షన్స్ అండి. నా భూతో నా భవిష్యత్తు గతంలో లేదు. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో చూస్తున్నాము. ప్రతి అభ్యర్థి కూడా పెద్ద ఓట్లతో కూడా ఓడిపోలేదండి. ఇప్పుడు అటు వాస్తవంగా బీఆర్ఎస్ అదే విధంగా బీజేపీ పోటాపోటీ ఉన్న కాడ కూడా మా అభ్యర్థులు కూడా 2, 3 ఓట్లతో 4 ఓట్లతో ఓడిపోయిన సందర్భాలనే, అదే విధంగా కాంగ్రెస్ తో గట్టి పోటీ ఇచ్చిన కాడ కూడా కొన్ని 10 ఓట్లు 5 ఓట్ల కాడ ఓడిపోవడం జరిగింది. అంతే తప్ప మెజారిటీగా వాస్తవంగా చెప్పాలంటే చావును 4 అడుగుల దూరంలో చూపించిన కాంగ్రెస్. థ్యాంక్ యూ రామ్మూర్తి గారు.